హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ హన్సీ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి రిపబ్లిక్ డే రోజు స్పెషల్ వ్లాగ్ అండి. ఆ రోజు రిపబ్లిక్ డే రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేస్తానండి. దానికంటే ముందు జెస్సీ ఇక్కడ చిన్న స్పీచ్ ఇస్తుందండి. రిపబ్లిక్ డేకి రిలేటెడ్ స్పీచ్ అనమాట. స్పీచ్ ఏంటి, ఇదేం స్కూలా అని అయితే అనుకోకండి. ఎందుకంటే స్కూల్లో అయితే టీచర్స్ నేర్పిస్తారు, వాళ్ళు నేర్చుకుంటారండి, అక్కడి వరకు బాగానే ఉంటుంది. బట్ పేరెంట్స్గా మనం కూడా పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలి అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. అందుకని నేను అయితే పిల్లలకి నేషనల్ ఫెస్టివల్స్కి ఏవైనా సరే స్టోరీస్ కానీ లేదంటే డ్రాయింగ్స్ కానీ ఇలా స్పీచెస్ కానీ ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో మనం ఇలాంటివి వాళ్ళకి ఎంత ఎక్కువగా నేర్పిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి. సో ఫ్యూచర్లో కూడా వాళ్ళకి చిన్నప్పుడు నేను ఇది నేర్చుకున్నాను అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇలా పిల్లలతో ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట. సో ఈరోజు జెస్సీ ఏం చెప్తుంది ఏంటి అని అయితే వినేసేయండి. ఇంకేంటంటే వీడియోని లాస్ట్ వరకు కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఎండింగ్లో కూడా నేను పిల్లలు చేసిన కొన్ని డ్రాయింగ్ కలెక్షన్ కూడా చూపిస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. స్పీచ్ అయిపోయిన తర్వాత మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లేదా ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. Hello everyone, this is Jessica. Happy Republic Day. As we all know, Republic Day is celebrated on 26 January every year in India with great pride and enthusiasm. Before independence, India was under British rule for over 200 years. After long struggles and great sacrifices, India got independence on 15th August 1947. But we didn't have any form of strong government or constitution. On 26 January 1950, Indian Constitution came into force and we became sovereign, secular, socialist, democratic republic country. Dr. Bhimrao Ambedkar is known as father of our Constitution. Constitution is supreme law of India. We must respect our Constitution. I'm proud to be an Indian. I love my country very much. Once again, Happy Republic Day and thank you. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on ఇక్కడైతే ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ కోసం అందరం కిందకు వచ్చేసామండి. కిందకు వచ్చేసి ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి కొన్ని పిక్స్ తీసుకున్నాము. అవి కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. తర్వాత కొంతమంది పిల్లలకి స్కూల్ ఉంది, కొందరికి లేదండి. సో స్కూల్కి వెళ్ళిన పిల్లల్లో ఇక్కడ కృతి తెలుసు కదా మీ అందరికీ. సో తను యాక్టర్ సావిత్రి గారి గెటప్లో రెడీ అయిందనమాట. తను స్కూల్లో ప్రోగ్రామ్ ఉండింది, సో తను అలా రెడీ అయింది. ఆ పక్కన అబ్బాయి అల్లూరి సీతారామరాజు అనమాట. అలా పిల్లల్ని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించేశారనమాట. స్కూల్ ఉన్న వాళ్ళు, స్కూల్ లేని వాళ్ళు నార్మల్గా అక్కడ వచ్చేసి టైం స్పెండ్ చేశారు పిల్లలు. సో ఇంకా ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి పూరి చేస్తున్నాను అనమాట. పూరి కోసం ఇంకా పిండి తడిపేశాను. సో ఈ పూరి కొంచెం స్పెషల్ పూరి అనమాట. సో మనకి రిపబ్లిక్ డే కాబట్టి కొంచెం అదే ఫీల్ ఉండాలి అని చెప్పేసి సో నేను 3 కలర్స్తోని పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం పిండిని తడిపిన తర్వాత
3 పార్ట్స్గా డివైడ్ చేశాను. వాటిలో ఒకటి ప్లెయిన్గానే ఉంచేస్తాను అండ్ ఒక దాంట్లో ఆరెంజ్ కలర్, ఇంకో దాంట్లో గ్రీన్ కలర్ ఇలా వేసి పిండిని ఇలా ముద్దలుగా చేసి పెట్టానండి. సో ఇది ట్రై కలర్లో మనకి పూరి అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే చిన్న చిన్నగా బాల్స్ అలా చేసి పక్కన పెట్టుకోవాలి, ఏ కలర్కి ఆ కలర్. సో 3 కలర్స్ని కూడా ఒకేసారి ఇలా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకున్న వాటిని వీటికి మనం కావాలనుకుంటే షేప్ ఇచ్చుకోవచ్చు. అంటే ఏదైనా కట్టర్ తీసుకొని రౌండ్ షేప్ ఉంటుంది కదా పూరి షేప్, అలాంటి కట్టర్స్ ఏదైనా తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవచ్చు. పర్లేదు, షేప్ అవసరం లేదు, ఎలా ఉన్నా ఓకే అనుకుంటే అలా డైరెక్ట్గా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అండి. సో నేను 2 రకాలుగా కూడా చేశాను. ఫస్ట్ అయితే అలా రెక్టాంగిల్లో వచ్చిందనమాట. సో డైరెక్ట్ ఇలాగే పెట్టేసి ప్రెస్ చేసేసి అలా కూడా చేయొచ్చు. లేదంటే లేదు అలా చూడ్డానికి పూరిలాగా అనిపించట్లేదు అని అనుకుంటే మాత్రం ఏదైనా రౌండ్ కట్టర్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి పూరి షేప్లోకి వచ్చేస్తుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే నేను ఇలా ట్రై కలర్స్తో నేను పూరి అయితే ప్రిపేర్ చేశానండి. సో మామూలుగా ఏ ఫెస్టివల్స్కైనా ఇంట్లో ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే ఖచ్చితంగా పూరియే చేస్తానండి. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను మీకు. సో ఇంకా ఇక్కడైతే పూరి ఫ్రై చేస్తున్నాను. ఫెస్టివల్ అనగానే ఇంకా సండే అనగానే ఇంట్లో స్పెషల్స్ కంపల్సరీ కదా, పూరి, చికెన్ ఇలా. సో ఏవైనా స్పెషల్ అకేషన్ ఉంటే సేమియా కూడా కంపల్సరీ అండి. అండ్ ఈరోజు చాలా ఎక్కువే ఉందన్నమాట మెను. సో చూడాలి ఎంతవరకు అవుతుందో. ఇక్కడైతే పూరి అయితే రెడీ అయిపోయిందండి, చేసేస్తున్నాను. పూరి అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేయడమే అన్నమాట. ఇక్కడ చూడండి రౌండ్గా వచ్చింది. సో ఇలా ఏదైనా షేప్ తీసుకొని అంటే మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే పూరి అంటే రౌండ్గానే ఉంటుంది కాబట్టి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి ఫ్రై చేశాను. పిల్లలకి డిఫరెంట్గా అనిపించింది అనమాట, ఇష్టంగా తిన్నారు కూడా. సో మనం ఇందాక కట్ చేసిన తర్వాత సైడ్స్ అన్నీ రౌండ్గా పడిపోయాయి, అంటే ఎక్స్ట్రా మిగిలిపోయింది కదా పిండి. ఆ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఏదైతే ఉందో వాటిని అలాగే రోల్ చేసి దాంతో కూడా పూరి చేశానండి. ఆ పూరి ఎలా వచ్చింది అంటే మిక్స్డ్ కలర్స్తో వచ్చింది అనమాట. కొంచెం వైటిష్, కొంచెం ఆరెంజిష్, కొంచెం గ్రీనిష్, అలా మిక్స్డ్ కలర్స్లో ట్రై కలర్స్ లాగా వచ్చింది. కంప్లీట్గా షేప్స్ కనిపించకుండా అలా 3 కలర్స్ ఉన్నాయి అన్నట్టుగా కనిపించేలాగా వచ్చింది. సో ఆ పిండిని కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. అలా కట్టర్తో కట్ చేసిన తర్వాత మనకి ఆ మిగిలిన పిండిని అలాగే రోల్ చేసి దాంతో కూడా పూరి చేసేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇదే పూరి అనమాట. ఆ ఎడ్జెస్ ఏవైతే మిగిలిపోయాయో వాటిని రోల్ చేసి చేసిన పూరి అనమాట ఇది. సో దీంట్లో కూడా మనకి 3 కలర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇంకా అంతే అండి, బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి టిఫిన్ పెట్టేశాను, ఇంకా వాళ్ళు తినేస్తున్నారనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవాళ అయితే చాలా లేట్గా అయిపోయింది అనమాట, ఎందుకంటే మార్నింగ్ కిందకి వెళ్ళిపోయాం కాబట్టి వచ్చేసరికి 10-10:30 అయిపోయింది. మళ్ళీ వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తినేసరికి 11 అయిపోయింది అనమాట. సో ఇంకా వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. లంచ్లో వచ్చేసి ఇదైతే మటన్ బిర్యానీ అండి. సో హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తున్నాను. మనం బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా, అది మనం నైఫ్తో కట్ చేస్తే ఇంత సన్నగా రాదండి. అందుకని చెప్పేసి మన దగ్గర ఆలూ పీలర్ కానీ లేదంటే స్లైసర్ కానీ ఉంటే అలా సన్నగా గ్రేట్ చేసుకోవచ్చండి. దీంతో చూడండి నేను ఆలు పీలర్తో చేశాను, చాలా సన్నగా మంచిగా వచ్చిందనమాట. ఒకవేళ ఆనియన్ లేయర్స్ ఊడిపోతే కనుక అది పక్కన పెట్టేసి మామూలుగా కర్రీలో కానీ దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నట్లయితే ఇవైతే చాలా సన్నగా వచ్చాయి అండ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో అవైతే ఆనియన్స్ ఫ్రై చేయడానికి పక్కన పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసి మటన్ని మంచిగా వాష్ చేసేసి కొంచెం పసుపు, కారం, తర్వాత
అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేస్తున్నాను. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, గరం మసాలా హోల్ గరం మసాలా పౌడర్ అండి. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం పుదీనా ఆకులు. ఈ పుదీనా వచ్చేసి మన ఇంట్లోదండి. సో ఫ్రెష్గా ప్లాంట్ నుంచి తీసి వేస్తున్నాను అనమాట. కొంచెం కొత్తిమీర, ఇక్కడ వచ్చేసి హోల్ గరం మసాలా అనమాట. ఇలాచి, లవంగా, తర్వాత దాల్చిన చెక్క, షాజీరా ఆకు అవన్నీ వేసేసి దీంట్లోకి 1/2 kg పెరుగు తీసుకున్నానండి. 1 kg మటన్, 1 kg రైస్ అనమాట. సో దానికి 1/2 kg పెరుగు తీసుకున్నాను. సో ఇందాక చెప్పాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసుకుని, సో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నవి అవి కూడా కొన్ని వేస్తున్నాను అనమాట. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్. ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక 2 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ మనం ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత మిగులుతుంది కదా, ఆ ఆయిల్ అనమాట. ఆ ఆయిల్తో మనకి ఫ్లేవర్ అనేది కొంచెం ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. ఆనియన్స్ ఫ్లేవర్, ఆనియన్స్ చాలాసేపు ఫ్రై అవుతాయి కాబట్టి ఆనియన్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి బాగా దిగుతుంది కదా. సో అదే ఆయిల్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. కుకింగ్ ప్రాసెస్ మొత్తంలో కూడా అదే ఆయిల్ని వాడేస్తానండి. సో ఇంకా ఇలా మ్యారినేట్ చేసి దీన్ని 2 hours వరకు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ 1 kg తీసుకున్నానని ఇవి కూడా ఒక 2 hours నానబెట్టుకోవాలి. మంచిగా వాష్ చేసి పెట్టేశాను. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. తర్వాత హోల్ గరం మసాలా, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, షాజీరా చెక్క, తర్వాత ఆయిల్ ఇవన్నీ వేసేసి ఒక 2 hours నానబెట్టుకోవచ్చు. నానిన తర్వాత కూడా అవి వేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నానండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇది అవసరం లేదండి, డైరెక్ట్గా కూడా మీరు కుక్కర్లో వేసి ఇంకా కుక్ చేసేసుకోవచ్చు. బట్ కొంచెం తాలింపు వేస్తే అందులో అల్లం వెల్లుల్లిపాయను ఫ్రై చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అని చెప్పేసి నేను కుక్కర్లో ఆయిల్, ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో వేసేస్తున్నాను. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా పైనుంచి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ రావడం బయటకి స్టార్ట్ అవుతుందండి. మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకి వచ్చేస్తుంది. ఈ టైంలో మనము ఒక 1/2 glass కానీ 1/4 glass కానీ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేనైతే 1/4 glass వాటర్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వాటర్ కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి వాటర్ ఇంకెక్కువగా వచ్చేస్తుంది. సో 1/2 glass 1/4 glass వాటర్ వేసేసి కుక్కర్కి విజిల్ పెట్టేసేయడమే. కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయినాయండి. పక్కన రైస్ కూడా పెట్టేశాను. అండ్ కుక్కర్లో ఇవి 10 విజిల్స్ వచ్చాయండి. 10 విజిల్స్ అయిపోయిన తర్వాత మనకి మూత తీస్తే ఇలా ఉంటుంది. అసలు వాటర్ ఏమీ లేకుండా మొత్తం డ్రై అయిపోయింది అనమాట. సో మనం పెరుగు అవన్నీ వేసాం కాబట్టి అదంతా కూడా మంచి క్రీమీ మిక్చర్గా పీసెస్కి అతుక్కొని ఉంటుంది. ఇంకా మనకి మసాలా ఏమంటారు గ్రేవీ కూడా అవసరం లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ ఉడికిన దాంట్లో పైనుంచి కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను. ఈ నెయ్యితో ఏంటంటే బిర్యానీలో ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అయ్యి టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి అది వేడిగున్నప్పుడే కొంచెం నెయ్యి కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇంకా ఈ వాటర్ని తీసేసి మనం వాటర్ అన్నీ వంపేసుకున్న తర్వాత రైస్ని సపరేట్గా తీసుకొని లేయర్స్ వేసేసుకోవడమే. వాటర్ అన్ని తీసేసాను. కొంచెం రైస్ తీసి పక్కన పెట్టాను. ఇది ఫస్ట్ లేయర్ అనమాట. కొంచెం రైస్ కింద ఉంచేసి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి ఫుడ్ కలర్ వేసాను. ఆ పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. అది కూడా అయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ని మొత్తం ఒకే లేయర్లో వేసేస్తున్నానండి. సో మటన్ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మిగిలిన హాఫ్ రైస్ ఆ పైనుంచి వేసేసేయాలి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ లేకపోయినా ఓకే అండి, ఆప్షనల్. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి ఇవన్నీ వేసేసి ఇంకా దమ్ పెట్టేయడమే అన్నమాట.
దమ్ పెట్టేటప్పుడు మామూలుగా పిండిని చుట్టేస్తారండి. సో నేనైతే అలా ఏం చేయట్లేదు. జస్ట్ అది గ్యాప్ లేకుండా ఫుల్గా గిన్నెని కవర్ చేసి దానిపైన వెయిట్ ఒకటి పెట్టాను అనమాట. చూడండి ఇక్కడ బయట నుంచి స్టీమ్ వచ్చేస్తుంది. సో 15 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి దమ్ పెట్టేశానండి. సో మనకి ఆ స్టీమ్ అంతా కూడా బయటకి వచ్చేస్తుంది అనమాట. మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. 15-20 మినిట్స్ సిమ్లో పెట్టి అలా వదిలేస్తే మనకి దమ్ అయిపోతుంది. సో హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు పీస్కి మసాలా అంతా కూడా ఎలా పట్టుకొని ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి సపరేట్గా బిర్యానీ గ్రేవీ అలాంటివి ఏవి అవసరం లేకుండా ఊరికే అలా తినేసేయచ్చు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఒకవేళ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. మటన్ చాలా తొందరగా ఉడకదనమాట. అందుకని ఖచ్చితంగా ఒక 10 విజిల్స్ అయినా పెట్టుకోవాలి. సో 10 విజిల్స్ అయితే ఉంచానండి నేను మటను. సో అసలు మధ్యలో ఏం కలపకుండా విజిల్స్ అయిపోయిన తర్వాత తొందరగా వెంటనే ఎయిర్ తీసేయద్దనమాట, కొద్దిసేపు అలా వదిలేయాలి. సో ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి ఇంకా లంచ్ పెట్టేస్తాను. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత స్వీట్ కూడా కంపల్సరీ కదండి. ఏదైనా స్పెషల్ అకేషన్ అంటేనే ఫస్ట్ మనకి స్వీట్ అనమాట. సో మా ఇంట్లో అయితే ఇండిపెండెన్స్ డే కానివ్వండి, రిపబ్లిక్ డే కానివ్వండి, ఏ ఫెస్టివల్ అయినా సరే, ఈవెన్ బర్త్డేస్ అయినా సరే ఫస్ట్ స్వీట్ సేమియా అయితే ఖచ్చితంగా చేస్తానండి. సో ఆ రోజు కూడా సేమియా కూడా చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా సేమియా కూడా చేసేసి పిల్లలకైతే వడ్డించేస్తాను. అండ్ ఇంకా ఇంతే అండి, మేమైతే ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ లాస్ట్లో పిల్లలు కొంచెం పాటలు, తర్వాత డ్యాన్స్లు, తర్వాత వాళ్ళ డ్రాయింగ్ కలెక్షన్ అవన్నీ కూడా చూపించారనమాట. సో అందుకనే మీకు ఇక్కడ లాస్ట్లో కూడా నేను వాళ్ళు చేసిన డ్రాయింగ్ కలెక్షన్ అవన్నీ చూపిస్తాను, చూసేయండి. సో అంతే అండి, ఇంతటితో నేను బ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్. हाय गाइस, तो अब हम करने वाले हैं, तो अब हम दिखाने वाले हैं ड्राइंग्स. तो चलो खोलते हैं. So first of all, come into one. सीधा बेटा, come here. बोलो आगे के. मैं देखेंगे कौन में जरूरत है. मिकी माउस. Has whatever my hand drawing. It's okay. Scribe. यार क्या करती है यार, मुख को मत दिया फटाफट डिप करेक्ट आईब्रो नीचे को इसकर इके ये ना. और ये है सिंड्रेला जो आप देख सकते हो. ये है माशा एंड ब्रेड. एंड ये है कैंडी रेसिपी. ऐड one mug milk and add fruits, bananas 1 cup, strawberries 1 cup, mango 1 cup and apple 1 cup. Mix it well. Candy is ready. So my candy started 8:32 and at 8:50. ये है मेरा और एक बात ये मेरा खुद भी पेंटिंग है. और ये है मेरी बैलरीना. एंड दिस इज परफेक्ट. एंड ये और ये है डॉक्टर भीमराव रामजी अम्बेडकर. ये पता नहीं क्यों ये मेरे भाई ने यहाँ कुछ डिग्रीज कर दी. और ये है कैनिची. मम्मी जिसका हथौड़ी में रहता है ना वो वाला. और ये है डॉगी डॉन. ये है डॉगी डॉन. और ये है मेरी मदर्स डे. ये है मेरी मॉम. हैप्पी मदर्स डे यहाँ लिखा है. एंड यहाँ लिखा है आई लव यू मॉम. बिगिनिंग पेंटिंग. यू आर द बेस्ट मॉम इन द वर्ल्ड. आई लव यू मॉम. यू आर द बेस्ट मॉम इन द वर्ल्ड. हॉरर भी नहीं है. हॉरर. और ये है डोरेमोन. So horrible. Like भूत आके यहाँ से जा रहे हैं. ये हमारे 3rd क्लास का प्रोजेक्ट लगेगा गाइस. सॉरी हमारे टीचर की सिग्नेचर है. అయిపోయి ना 3rd क्लास తీసుకోవే. गाइस क्या करती है यो ఎవరిది? मिक्की माउस. ఓకే. मिक्की माउस. एंड ये फ्रॉम हंसिका दिस टू इंडिया. जैसे कि खोल के तो देखो अंदर और भी कुछ है. मैंने बहुत నువ్వే చూపి ఓపెన్ చేసి. చూడు ఇది నేనే తయారు చేసిన. ఇది కూడా నైస్ కదా. Yeah, so nice. और ये है मदर्स डे दब. यहाँ लिखा है आई लव यू मॉम. यू आर द बेस्ट मॉम इन द वर्ल्ड. हैप्पी मदर्स डे. ఓకే. और ये है डॉगी डॉन. ये क्या है? Doggy dog. अरे वो डॉगी डॉन. पकड़म पकड़ाई जो रहता है ना वो. कार्टून. और ये है डोरेमोन.
इसका कार्टून का नेम ही डोरेमोन है और ये ही डोरेमोन है, सबको पता है। और ये है केनिची फ्रॉम निंजा हटोरी ओके। एंड दिस इज डॉक्टर भीमराव रामजी अंबेडकर। और ये जो है ना, ये मेरे भाई ने ऐसे ऐसे कुछ कर दी है, याद आई बड़ा ही पागल। और ये है लॉन्ग फ्रॉक गर्ल। ओके और ये है पेपा पिग, इसका कार्टून का नाम है पेपा पिग। आई होप कि आपको ये भी अच्छा लगे। और ये है मेरा पेंटिंग, पता नहीं कैसा है ये। बहुत ही बढ़िया। ये मेरा नील वाला, नीला चाहिए। और ये है सिंड्रेला, इसने बहुत ही मेहनत से करी। ये सिंड्रेला है। और इसके पीछे रहता है नेम सिंड्रेला एंड डे ट्यूसडे मंथ, आप पढ़ लीजिएगा। एंड ये है माशा एंड बेयर, माय फेवरेट कार्टून। माय फेवरेट कार्टून। माय हैंडराइटिंग, इट्स सो क्यूट। और ये है जीसस क्राइस्ट, या टेर हो गया। बट इट्स ओके। ये मेरा है जब मैं 4th क्लास में थी। और ये है मेरा दूसरा वाला। और ये वाला मेरा ऑगी, ऑगी ऑगी एंड द कॉकरोचेस। और ये है जलपरी। ये जलपरी दोनों ने मिलकर करी थी, लेकिन इसने पानी में डाला, मैंने बाहर डाला। ये जलपरी मैंने की। ये देखो, आई ये पहला? मेरा है। अभी नहीं, तुम्हारा हो चुप गया। हाँ हो गया। ये मेरी दी की है। या। अरे हाँ, इसका नाम क्या है? इसका नाम तुम्हें कुछ भी नहीं लगा। परी लगाया था शायद। नहीं, इसके एरियल लगाया था। एरियल है, एरियल। ये है परी। मैंने इसके नाम परी रखा है। और ये है ये मैं हूँ। और ये मेरी टी शर्ट है, लव लव सेल्फ। और ये मेरी पैंट है, और ये मैं हूँ। Oh my God. तो जब मैं ये सब कुछ ड्राइंग करी थी, तो मुझे ऐसा लगा कि मैं आर्टिस्ट बन सकती हूँ। तो आपने देखा ही कि मैंने परफेक्ट ड्राइंग की है। तो मुझे ऐसा लगा कि मैं आर्टिस्ट बनूँ या डॉक्टर बनूँ या सिंगर बनूँ, डांसर बनूँ। मुझे ऐसा कुछ भी ऐसा मुझे को समझ में नहीं आ रहा था। इसलिए अगर मैं डॉक्टर बनूँ तो शायद अच्छा रहेगा। अगर बड़ी होने के बाद 2 चीजें बने तो और अच्छा होता। मैं सिंगर बनती और डॉक्टर बनती। तो What about artist? मैं आर्टिस्ट के बारे में तो डॉक्टर पहले टॉप डॉक्टर तुमने पहले टॉपिक आर्टिस्ट के लिए स्टार्ट फर्स्ट किया। डॉक्टर और सिंगर में बड़ी होकर बना चाहती हूँ। अगर आपको ये वीडियो अच्छा लगे तो प्लीज लाइक शेयर सब्सक्राइब। कैसा लगा मेरा ड्राइंग और वो भी बता दो कमेंट सेक्शन में। बाय बाय, सी यू नेक्स्ट वीडियो। एंड दिस वन और भी ड्राइंग बता यार, मैं सोचा कि ये ना दिखाऊं। ये है टडन। वेट आई शो तो आप देख सकते हैं, ये है वान, ये है टाटा, और ये है शुकी, ये है चिमी, और ये है माम, और ये है खोया, और ये है कुकी, और ये है आरजी। आरजे हाँ आरजी। देखो ये मैंने बनाए हैं। हाँ सेम, बट यहाँ या कि इमेजिनेशन होती है, ये सब कुछ है, पर मेरे में ऐसे या फिंगर हार्ट तो गाइस ये है फिंगर हार्ट। You want it, you get it.